రమణ మహర్షి జీవితాంతం ఎంతో మంది భక్తులను ఆధ్యాత్మిక దారిలోకి తీసుకువచ్చారు. వేరే మతాల వారు కూడా భగవాన్ రమణ మహర్షి భక్తులై ఉండేవారు. వారికి కూడా ఆయన సమానమైన ప్రేమని పంచుతూ ఆధ్యాత్మిక తృష్ణ తీర్చేవారు. అలాంటి వారిలో ఒకరు బ్రిటిష్ దేశానికి చెందిన A.W. చాడ్విక్. బ్రిటిష్ సైనికాధికారిగా దక్షిణ అమెరికాలో ఉండేవారు. బ్రంటన్ రచించిన ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న రచనను చదివి ముగ్ధుడై తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి 1935వ సంవత్సరం నవంబరులో శ్రీ రమణాశ్రమానికి వచ్చారు. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన సాధు అరుణాచలంగా మారారు. చివరికి ఆశ్రమ ఆవరణలోనే ఖననం చేయబడ్డారు. ఇతరులు ఏమనుకుంటున్నారో ఏమి చేస్తున్నారో పట్టించుకోవద్దు. నీకున్న సమస్యలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో. తర్వాత ప్రపంచం సంగతి చూడటానికి కావలసినంత సమయం ఉంటుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపోతే లోకాన్నే ఉద్ధరించగలవు అనేవారు శ్రీ రమణ భగవాన్. రమణ మహర్షిని భక్తులు శ్రీ భగవాననో మహర్షి అనో మరే ఇతర అవతారమూర్తి అనో ఆరాధించినా మిగిలిన వాళ్లకి వారు అతి సామాన్యుల వలె కనపడేవారు. కొన్ని వేల మంది నడుమ ఉన్నా కూడా వారు తమ ఆత్మనిష్టలో నిలకడగా ఉండేవారు. ఆ స్థితి నుండి ఏమాత్రం చలించేవారు కాదు. ఒకసారి పోలాండ్ దేశానికి చెందిన ఒక వనిత శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె అనుభవం ఇది. ఆమె ఒంటరిగా స్కందాశ్రమానికి వెళ్ళిందొకసారి. తిరిగి వస్తూ ఉండగా ఆమెకి దాహం వేసింది. ఆ దప్పికను తీర్చుకోవటానికి మార్గం తెలియక ఆమె శ్రీ భగవాన్ సర్వవ్యాప్తమన్న మాటే నిజమైతే ఆయన ఈ క్షణాన ఇక్కడ నాకు కనబడి నా దప్పికను తీర్చకూడదా అని అనుకుంది. మరుక్షణం శ్రీ భగవాన్ అక్కడ తన కమండలంలో నీటితో ప్రత్యక్షమై ఆమె దాహాన్ని తీర్చారు. ఇది జరుగుతూ ఉండగా శ్రీ భగవాన్ ఆశ్రమంలో తమ స్థానంలోనే కూర్చుని ఉన్నారు. గిరిపైన జరుగుతున్న జగన్నాటకం గురించి ఏమీ తెలియనట్టుగా. ఆ పోలాండ్ యువతికి గొప్ప భక్తి, ప్రేమ ఉన్నాయి. క్రిస్టియన్ కూడా. ఏసుక్రీస్తు వలె మహిమలని ప్రదర్శించగలిగిన వారు క్రీస్తు వంటి వారేనని ఆమె నమ్మకం. ఆమె భక్తికి మెచ్చిన భగవాన్ ఆమె విశ్వాసాన్ని అనుసరించే ఆమెకు దర్శనమిచ్చి ఆమె కోరికను తీర్చారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల నమ్మకము, భక్తి ఎక్కువవుతాయి. కానీ అతీంద్రియ శక్తులను ప్రదర్శించే ప్రయత్నాలు చెయ్యవద్దని శ్రీ భగవాన్ చెప్పేవారు. అన్ని వేళలా ఆత్మని గుర్తుంచుకోమని భక్తులను హెచ్చరించేవారు. విదేశీయుడొకరు రమణాశ్రమంలోని భోజనశాల బయటపడి ఉన్న విస్తళ్లను ఊడుస్తూ ఉండటం చూసి శ్రీ భగవాన్, వాడేసిన విస్తళ్లను ఓడవటం ముక్తికి మార్గమా? ఈ తపస్సు చేయటానికైనా ఇంత దూరం వచ్చింది. లోపలికి వెళ్ళు. మనస్సుని పరిశుద్ధం చేసుకోవటమనే పనిలో నిమగ్నమవ్వు. అదే అన్నింటికంటే గొప్ప సేవ. అదే నీకు మోక్షమివ్వగలదు అన్నారు. ఇలా ఎంతో మందికి రమణ మహర్షి మోక్ష మార్గం చూపారు. ఇలాంటి మరిన్ని విశేషాలకు తదుపరి వీడియో చూడండి. నమస్కారం.